ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కోటప్పకొండ శివయ్య సాక్షిగా నన్ను పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ మాదిగల అన్నదాన సత్రానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఇక్కడికి విచ్చేసిన నా మాదిగ సోదర సోదరీమణులందరికీ నేను కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు జాతి మొత్తం కూడాను మందకృష్ణ మాదిగ గారి వైపు, ఇంకో నాయకుల వైపు మన ఎస్సీ రిజర్వేషన్ గురించి చూస్తున్న తరుణంలో రేపు ఫిబ్రవరి 26వ తారీఖు రోజు కోటప్పకొండ మహా తిరునాళ్ళ సాక్షిగా మా మాదిగలందరూ కూడాను ఆ తిరునాళ్ళకి ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న మాదిగ బిడ్డలందరికీ కూడాను ఎటువంటి సౌకర్యాలు లేవు. ఈసారి రాబోయే 26 తిరునాళ్ళ రోజున మేము మా ఈ ఏర్పడిన కమిటీ సాక్షిగా మేమందరం కూడాను ఒక 10,000 మంది మాదిగలకు అన్నదానం చేయాలని, ఇక్కడికి విచ్చేసిన మాదిగలందరికీ కూడాను ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయుల ఈ పాత్రికేయ మిత్రుల సాక్షిగా, ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా నా మీద నా మాదిగ జాతి బిడ్డలందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇంకా రావాల్సి ఉన్న వాళ్ళు, రాలేకపోయిన వాళ్ళందరి సాక్షిగా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఈ మాదిగ సత్రం అభివృద్ధికి మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నా భుజాల మీద మోస్తూ ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పేసి మీకు నేను మాటిస్తున్నాను. అట్లాగే రేపటి నుంచే గౌరవ నర్సరావుపేట ఎమ్మెల్యే గారితో రాత్రి మాట్లాడటం జరిగింది. రేపటి నుంచే మా మాదిగ సత్రానికి ఒక గదిని ఏర్పాటు చేసుకొని వచ్చిన ఆడబిడ్డల కోసం 2 వాష్రూమ్లు ఏర్పాటు చేసుకునే విధంగా మా ప్రయాణం రేపటితోనే మొదలు పెడతాము. ఖచ్చితంగా నా మాదిగ జాతి సోదర సోదరీమణులందరూ సహాయ సహకారాలు నాకు అందించి మీరందరూ నా వెనుక నుండి నన్ను నడిపించి, నన్ను ప్రోత్సహించి, నన్ను ఒక మంచి స్థితిలో మీరందరూ కూడా నన్ను ఉంచుతారని చెప్పేసి ఉంచగలరని నేను మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమీక్షా సమావేశానికి విచ్చేసిన నా మాదిగ సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మాదిగ జాతి అభివృద్ధి కోసమై కర్త కర్మ క్రియగా మూల స్తంభాలుగా ఉన్న పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, వేదికనున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాదిగల అభివృద్ధి కోసమే ఒక లక్ష్యంగా, మాదిగల అభివృద్ధి ఒక దిశ నిర్దిశ చేసేటటువంటి ఒక భాగంగా ఈ రోజున ఈ వేదిక ఏర్పాటు చేసుకొని రానున్న ఉత్సవాల్లో మాదిగలు పడేటటువంటి ఇబ్బందులను అధిగమించటం కోసం మేమంతా ఈ యొక్క వేదిక చేసుకొని ఒక సత్రాన్ని నిర్మించుకునేటటువంటి భాగంగా ఈ రోజున ఈ వేదిక ఏర్పాటు చేసుకొని ఏదైతే నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, మండలంలో ఉన్నటువంటి మాదిగ పెద్దలు అందరం కలిసి ఈ రోజున ఆ యొక్క మహాపుణ్యక్షేత్రం కోటప్పకొండ హిందువ మాదిగ సత్ర కమిటీ అధ్యక్షులుగా గౌరవనీయులు ఈ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మానుకొండ జాహ్నవి గారిని ఎన్నుకోవటం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గంలో సుపరిచితురాలైనటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేటటువంటి వ్యక్తి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ పెద్దలు, ఉద్యోగులు అందరం కలిసి గౌరవ మానికొండ జాహ్నవి గారిని ఎన్నుకోవటం జరిగింది. ఈరోజు కమిటీ అందరం కూడా ఆమె యొక్క పేరును ఏకగ్రీవంగా ఎన్నుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు
మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా మాదిగల యొక్క అభివృద్ధి కోసం వర్గీకరణ విషయంలో ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఒక మాదిగ ముద్దుబిడ్డ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం మా కమిటీ తరపు నుంచి. అదేవిధంగా రానున్న రోజుల్లో మహాశివరాత్రి కోటప్పకొండ వద్ద సత్రాన్ని నిర్మించి ఏదైతే మాదిగల పడేటటువంటి ఇబ్బందిని అధిగమించి భవన నిర్మాణాన్ని కానివ్వండి, వారు చేసేటటువంటి మేము మాదిగల అందరం కూడా ఏదైతే పల్లెటూరుల నుంచి శివరాత్రి కార్యక్రమానికి వచ్చేటటువంటి మాదిగ బిడ్డలందరినీ మేము ఆహ్వానిస్తూ, మహాశివరాత్రి సందర్భంగా అటు తమిళనాడు నుంచి కానీ, ఇటు కర్ణాటక నుంచి కానీ, ఇటు తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుంచి మాదిగ మిత్రులు రావటం అనేది జరుగుతుంది. కానీ అన్ని కులాలకి ఆ కోటప్పకొండ ప్రాంగణంలో కొన్ని సత్రాలు ఏర్పాటు చేసుకొనబడినవి. కానీ ఇప్పటి వరకు మాదిగలకు కూర్చోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా లేని స్థితిలో మేమందరం కమిటీ ద్వారా ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఒక సత్రాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చే మా మాదిగ మిత్రులకు, అలాగే ఇంకా మాతో పాటు కలిసి వచ్చే ఎటువంటి మిత్రులకైనా కానీ ఆ రోజు మా చేతనైనంత వరకు ఆహారం అందించాలనే ఒక కృత నిశ్చయంతో ఈ కమిటీని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కమిటీకి సోదరి జవహర్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆమె యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమాలన్నీ, అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ నిర్వహించాలని మేమందరం ఏకతాటిగా నిర్ణయం చేశాం. మిత్రులారా, మీరందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, మాకు ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి సదుపాయాలు లేని తరుణంలో మా కమిటీ ద్వారా మేము కొన్ని నిర్మాణాలు చేయాలని, అలాగే కొంత పండగ సందర్భంలో వచ్చే మిత్రులకు ఆహారం అందించాలని మా ఆలోచన. దానికి కలిసి వచ్చే ఏ ఒక్కరినైనా మేము కలుపుకొని పోతామని మా పార్టీలో ఉన్న పెద్దలు కానీ, అలాగే ఏ పార్టీ నుంచైనా కానీ మా కులపరమైన మా పెద్దలందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. వారికి ఆహ్వానించి వారు ఇచ్చే సలహాల సూచనలతో మేము ఈ కమిటీని నడుపుతామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు.